చెప్పు. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఇప్పుడు టాపిక్ నేను అనే అహం. దీని గురించి, ఈ అహం గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. నేను నాదను భావన మేనిపైన, నేను నాదను భావన మేనిపైన, పుట్టు చావుల కష్టాల పుట్టినిల్లు మానవా మానవా సచ్చిదానందమయుడవీవు. ఈ నేను అనేది కేవలం బాహ్యానికే కానీ అంతరార్థానికే కాదు. ఈ నేను అనే భావన ఎవరిలో కలుగుతుందో అతను అజ్ఞానే కానీ జ్ఞాని కాలేదు. నేను అనే అహం ఎంతటి జ్ఞానినైనా, ఎంతటి గొప్పవాణినైనా, ఎంతటి కీర్తి ప్రతిష్టలు సంపాదించిన కానీ ఈ నేననే అహము ఈ సంపాదించుకున్నటువంటి జ్ఞానాన్ని కూడా తుడిచిపెట్టేయగలిగినటువంటిది, బలహీనుని చేయటువంటిది ఈ అహంకారము. ఈ నేను అనే అహంకారం ఎంతటి గొప్పవారినైనా ఎక్కి రానివ్వదు. అది ఎలాగంటే, సీతా స్వయంవరానికి రాజులందరినీ పిలిపించాడు. రావణ బ్రహ్మ వచ్చాడు, చంద్రమూర్తి రాముడు వచ్చాడు. ఒక్కొక్కళ్ళు ప్రయత్నం చేస్తున్నారు ఆ శివధనుస్సు ఎత్తటం కోసం. సరే, వచ్చినటువంటి రాజులు గొప్ప గొప్ప వాళ్ళంతా ప్రయత్నం చేశారు, విఫలమయ్యారు, వెళ్ళిపోయారు. రావణ బ్రహ్మ వంతు వచ్చింది. రావణ బ్రహ్మ శివధనుస్సు దగ్గరకు వచ్చాడు, ప్రయత్నం చేశాడు, కానీ శివధనుస్సు లేవలేదు. ఎందుకని? అంతటి బుద్ధిమంతుడు, అంతటి జ్ఞాని, అంతటి బలవంతుడు, సాక్షాత్ కైలాస పర్వతాన్ని పిగిలించినటువంటి వాడు, కదిలించినటువంటి వాడు, అంతటి బలము కలిగినటువంటి ఆ రావణ బ్రహ్మకి కింటం బరువున్నటువంటి దానిని అతి సునాయాసంగా తీసి అవతల పాడేసినటువంటి వాడికి 1 కేజీ లేపడము పెద్ద కష్టమా? కైలాస పర్వతం ఎంత? ఆ పరమశివుడు కొలువై ఉన్నటువంటి ఆ పర్వతాన్ని కదిలించగలిగినటువంటి శక్తిమంతుడు చిన్న కేజీ బరువు ఉన్నటువంటి ఆ శివధనుసుని ఎత్తలేకపోయాడు. ఎందుకని? అంతటి కైలాస పర్వతాన్ని కదిలించినటువంటి వాడికి ఇది ఒక లెక్క, ఆ శివధనుసు ఎత్తలేకపోయాడు. ఎందుకని? కైలాస పర్వతాన్ని ఎత్తగలిగినటువంటి బలమైన వాడిని నేను ఉన్న నాకు ఇది ఒక లెక్క అనే నేను అనే అహం చేత ఆ శివధనుసు లేవలేదు. అంతటి గొప్పవాడిని కూడా బలహీనుని చేసింది ఈ నేను అనే అహం. ఇక శ్రీరాముడి వంతు వచ్చింది. గురువుగారు లేపారు, రామ ఆ వెళ్ళి ఎత్తుకోమని. గురువుగారికి నమస్కారం చేశాడు.
శివధనుస్సు దగ్గరికి వెళ్ళాడు. అది సునాయాసంగా లేచింది. లేపటమే కాదు, ఆ విల్లుని విరగదీశాడు. అంతటి బలం యాడ్ నుంచి వచ్చింది? రాముని కన్నా బలవంతుడు, కైలాస పర్వతాన్ని పెగిలించినటువంటి వాడికి అది లేవలేదు. తనకంటే బలం తక్కువైనటువంటి వాడికి రాముడికి లేచింది. విల్లు విరిచాడు. ఆ బలం ఎక్కడి నుంచి వచ్చింది? సమస్తము గురుమయమై ఉన్నది కాబట్టి, నీట ముంచినా పాట ముంచినా ఆ గురువు గారే కాబట్టి భారాన్ని గురువు గారి మీద వేసి ఆ గురువుగారిని నమస్కారం చేసుకొని ఆ విల్లు దగ్గరికి వెళ్ళి ఎత్తాడు. విల్లుని ఇరిచాడు. తనలో అహంకారం ఏం లేదు. ఇక్కడ నేను కాదు, ఎత్తుతున్నది నేను కాదు, చేస్తున్నది నేను కాదు, సమస్తము మా గురువు గారే. మా గురువు గారు చెప్పాడు, నేను చేస్తున్నాను, అంతే తప్ప ఇక్కడ నాదంటూ ఏమీ లేదు అనే భావనతోటి శివధనుసు రాముడు ఇచ్చాడు. ఎందుకంటే ఇక్కడ సమస్తము కూడా గురుమయమై ఉన్నది. నీవు అనుకున్నది నువ్వు కాదు, నువ్వు చేస్తున్నది నువ్వు కాదు, నీవు నడుస్తున్నది నువ్వు కాదు, నీవు మాట్లాడుతున్నది నువ్వు కాదు. అనేది, వినేది, నడిపించేది, చూపించేది సమస్తము గురువే. ఇక్కడ ఆ గురువు తప్ప నేను అనే అహం తనలో లేదు. ఇక్కడ నేను కాదు, సమస్తము గురువే. అందుకని నేను అనే అహంకారం ఎవరైతే వదిలిపెడతాడో వారే మహాత్ములు, వారే సద్గురువులు, వారే మహాత్ములు, వారే దైవము. తానే దైవము. ఈ యొక్క భావాన్ని, ఈ నేనునే అహాన్నాన్ని ఎవరైతే వదిలిపెడతారో అట్టివారే పరమాత్మ, అతనే గురువు, అతనే దైవము, అతనే సర్వము. నేను అనే అహంకారాన్ని వదిలిపెట్టవలసినదిగా ప్రతి ఒక్కరిని ప్రార్థిస్తూ వేడుకుంటున్నాను. ఓం శ్రీ గురుభ్యో నమః.